అవని, పుడమి, కోకోలీలను వాడండి. మీ నేలను బంగారంగా మార్చుకోండి. నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. పైరుని లేదా మొక్కని రక్షించాలి అంటే ఇటువంటి వ్యాక్సిన్ లేదా టీకా లాంటిదే మనము ప్రయత్నం చేయాలి. మనమంటే ఇంజక్షన్లు వేసుకుంటున్నాము, టీకా వ్యాక్సిన్ అని. మరి మొక్కలకు ఎలా వేస్తాము? ఇది మీలో రావాల్సిన సందేహం. మొక్కలకి మనము ఇంజక్షన్లు ఇవన్నీ వేయాల్సిన పని లేదు. మనము ప్రవేశపెట్టాల్సింది వ్యాక్సిన్ లాంటి, టీకా లాంటి ఆ జీవన మందులని, జీవ నియంత్రకాలని మనము ప్రవేశపెట్టాల్సింది భూమిలో. ఇక్కడ మొక్కలకు వేయకూడదు టీకాలు, భూమికి వేయాలి మనం టీకా. టీకా లాంటి చికిత్సనే ఇది కూడా. తెగుళ్ళు రాకుండా ఉండటానికి మనము భూమిలోనే మొక్కలకు హాని కలిగించే అన్ని రకాల సూక్ష్మజీవులని, శిలీంధ్రాలని నాశనం చేయాలి. తెగుళ్ళ యాజమాన్య పద్ధతులు అనేది మనకు వ్యవసాయం చేసే ప్రతి రైతుకి చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నది. ఎందుకు భూమిలోనే ఈ చికిత్స ప్రారంభించాలి అని చెప్తున్నానంటే, తెగులు కారకమైనటువంటి అన్ని రకాల బ్యాక్టీరియాలు, అన్ని రకాల సూక్ష్మజీవులు, ఫంగస్లు, శిలీంధ్రాలు ఇవన్నీ భూమిలో స్పోర్స్ అంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అది గుడ్డు దశ. ఆ స్పోర్స్ రూపంలో భూమిలో ఉండిపోతాయి. తిరిగి వాటికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలిగినప్పుడు భూమిలో, లేదా మనం పైరు వేసినప్పుడు వాటి పునరుత్పత్తిని ప్రారంభించి మళ్ళీ వృద్ధి చెందుతాయి. అవి వృద్ధి చెందటానికి ఉపయోగించే ఆహారం ఏంటి? మనం వేసే పంట. మనం వేసే పంటనే వాటికి ఆహారం కాబట్టి మనకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. మనం పైరు వేయగానే, వాతావరణం అనుకూలించగానే అవి మళ్ళీ ఆ గుడ్డు దశ నుంచి మళ్ళీ పునరుత్పత్తిని ప్రారంభిస్తాయి. ప్రతి సంవత్సరం మనం పైరు వేస్తూనే ఉన్నాం కదా. సో వేయడం వల్ల ఆ పైరు నాశించే ఆ ఎన్నో రకాల ఆ సూక్ష్మజీవులు భూమిలో ఉండేటివి మళ్ళీ వృద్ధిలోకి వస్తాయి. వేరు వ్యవస్థ ద్వారా మొక్కలోకి వ్యాపిస్తాయి. ఒక్కొక్క రకం మొక్కలోని ఒక్కొక్క భాగాన్ని దెబ్బతీస్తాయి. సో అందువల్ల మనం వీటిని ఎక్కడ నాశనం చేయాలి? భూమిలో నాశనం చేయాలి. మనము తెగులు వచ్చినాక పైన మొక్కకు స్ప్రే చేస్తుంటే ఎలా కంట్రోల్ అవుతాయి? పైన మొక్కలో వ్యాపించినటువంటి వాటిని కొంతవరకు మనం చంపగలుగుతాం, కానీ భూమిలో ఆల్రెడీ వృద్ధి చెందుతూ ఉన్నటువంటి ఈ నష్టం కలిగించే సూక్ష్మజీవుల్ని ఎక్కడ చంపుతున్నాం? మనం చంపట్లేదు కదా. సో అవి వృద్ధి చెందుతూనే ఉంటాయి, మళ్ళీ పైకి వస్తూనే ఉంటాయి. మనం ఎన్నిసార్లు స్ప్రే చేసినా సరే, ఎన్నిసార్లు తెగుళ్ళ మందును పిచికారీ చేసినా సరే అవి తాత్కాలికంగా అక్కడ ఆగిపోతుంటాయి. మళ్ళీ వాటి ప్రభావం పోగానే ఇవి మళ్ళీ భూమి నుంచి పైకి వెళ్తూనే ఉంటాయి. ఇవి భూమి నుంచి పైకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు భూమిలోనే వీటిని లేకుండా చేయాలి. అది చేయాల్సింది. ఇది చేయకుండా మనము ఎంతకాలము తెగులు వచ్చిన తర్వాతనే కంట్రోల్ చేయడానికి ప్రతి రైతు ఇష్టపడతాడు. ఎంతన్నా చెప్పండి, భూమిలో ఉన్న తెగుళ్ళు మనం ముందు చంపాలి, ముందు జాగ్రత్తలు తీసుకోండి, పైరు వేయకముందే ఇవి చేయాలి అని చెప్పితే ఆ పని చేయడానికి ఎవరూ ముందుకు రారు. ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీలో మార్పు రాకపోతే ఇక ఎవరేం చేయలేము. ఇప్పుడిప్పుడే కొంతమంది మార్పుకు గురవుతున్నారు. ఎందుకంటే చూశారు ఇన్నాళ్ళు ప్రతి సంవత్సరము పైరు వేయడము, అది తెగుళ్ళ వల్ల మొత్తం నాశనం అయిపోవడం, దాన్ని కంట్రోల్ చేయలేక వదిలేయడము, ఇలా జరుగుతూనే ఉంది. ఇక ఇప్పుడిప్పుడు కొంతమంది రైతుల్లో మార్పు వస్తుంది. దీనికి కారణం ఏంటి, ఎందువల్ల మనం కంట్రోల్ చేయలేకపోతున్నాము అని ఒక అవగాహనకు ఇప్పుడిప్పుడు కొంతమంది వస్తున్నారు. కానీ ఇది పూర్తిగా అందరికీ తెలియాలి. కాబట్టి మనము తెగులుని భూమిలోనే చంపేయాలి. ఈ తెగులుకి కారణమైనటువంటి అన్ని రకాల శిలీంధ్రాలని, అన్ని రకాల సూక్ష్మజీవుల్ని మనము భూమిలోనే చంపేస్తే పైరుకు సోకే 98% తెగుళ్ళు మొత్తం కంట్రోల్ అయిపోతాయి.